వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ ఏమంటే నేను ఉప్పుమిరపకాయలు అయితే ఊరేస్తూ ఉన్నాను. ఇవన్నీ ఈ పచ్చిమిరపకాయలన్నీ ఒక 4 కేజీలు పచ్చిమిరపకాయలు. ఇలాగ ఎందుకు పోసుకున్నానంటే పొడవు కాయలు ఉన్నాయి, ఇవన్నీ తీసేద్దామనేసి ఒక పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఈ ముదురుకాయలు కూడా ఉన్నాయి, విత్తనాలు నిండుగా అట్లాగా కారం ఎక్కువ ఉంటాయి ఊరేసినా కానీ. అందుకోసం అనేసి నేను పొడవకాయలు ముదురుగా ఉండే కాయలు తీసేసి ఒక పక్కన పెట్టేసుకొని, లేతకాయలు ఉంటాయి కదా పిందులు, అవి అయితే ఉప్పుమిరపకాయలకి ఊరేస్తూ ఉన్నాను. మొన్న ఏమంటే ఒక నెల కిందట ఊరేసాను పొడవకాయలు, మా అల్లుడు తెచ్చాడు. అవి ఊరేసాను ఎందుకంటే ఇష్టం లేదు ఊరేయటం కూడా, ఆ పొడవు మిరపకాయలు బాగుండవు అనేసి. ఇంక ఏ ఒకట్లే అసలు ఈ పాపకి బాగాలేక వామిటింగ్ అవుతా హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నాను కదా. ఇంక నీ ఉప్పుమిరపకాయలు కూడా పెట్టగలుగుతానో లేదో అనేసి ఒకటి పెట్టుకుందాం అనేసి ఆ పొడవు పచ్చిమిరపకాయలే ఊరేసేసాను. కానీ అవి నాకేమంత నచ్చలేదు, కలర్ కూడా వేరేగా అయిపోయినాయి, నల్లగా అయిపోయినాయి. ఎందుకైనాయి ఏమో అర్థం కాలేదు. పోయిన సంవత్సరం ఉప్పుమిరపకాయలాగా అయిపోయినాయి, ఎండిపోయి ఒరుట్టుకున్నట్టు అయిపోయినాయి. అందుకోసం అనేసి నాకేం నచ్చలేదు. ఈ మళ్ళా రెండోసారి మా అల్లుడు తెచ్చాడు. ఇంక నీ పచ్చిమిరపకాయలు కూడా ఉప్పుమిరపకాయలు వేద్దామనేసి ఊరేస్తూ ఉన్నాను. ఇంక ఇన్ని పచ్చిమిరపకాయలు అయితే మొత్తానికైతే ఒక 3 కేజీలు అయితే వచ్చినాయి. 1 కేజీ పక్కన పెట్టేశాను, వాడుకునేదానికి కొన్ని తీసుకున్నాను. ఇంకా పొడవకాయలు ముదురుకాయలు అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈ ఉప్పుమిరపకాయలు ఘాట్లు పెట్టుకోవాలి. ఇంకా శుభ్రంగా ఆకులు అవన్నీ తీసేసి కడిగేసుకున్నాను. ఉప్పుమిరపకాయలు ఒక డీస్లో పెట్టేసుకున్నాను. సూది ఉంటుంది కదా సన్న సూది, ఆ సూదితో ఘాటు అయితే పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 ప్యాకెట్లు మజ్జిగ అయితే, పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఉప్పు వేసేసి ఒక 3 పావుసేర్లు ఉప్పు వేసాను. బాగా చిలికేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఇట్లాగైతే ఘాట్లు పెట్టుకున్నాను. ఇక్కడ ఏమంటే మా స్నూఫీ నా చుట్టూ తిరుగుతూ ఉంది. ఎందుకు అంటారా? ఇక్కడ ఏమంటే నేను మజ్జిగ చిలుకున్నాను కదా, ఆ మజ్జిగ కోసము నేను పాల మీద మీగడ తీసి వెన్నకైతే వేస్తాను కదా, నీది ఇస్తాను కదా. ఇంకా ఆ మజ్జిగ అనేసి వచ్చి పక్కన కూర్చోంది. ఉట్టెప్పుడైతే పెరుగు అన్నం కానీ మజ్జిగ కానీ ఏం తాగరు. ఇట్లాగా మీగడ పైన మీగడ తీస్తాను కదా, పాల మీద మీగడే, ఆ మీగడ కావాలంటుంది, అది తింటుంది. ఇట్లాగా చిలికినప్పుడు మజ్జిగ కావాలంటుంది. ఇంకుట్టేప్పుడు పెరుగుతోనే ఏం తిందు. మొత్తానికైతే ఈ పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టేశాను. నైట్ 9:30 అట్ట అయిపోయింది నాకు. ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇవన్నీ ఘాట్లు పెట్టేసుకుంటాం, పండిపోతాయి అనేసి ఇట్లా చేసేసాను. నైట్ 9:30 అయింది, అన్నం కూడా తినలేదు, స్నానం కూడా చేయలేదు. ఇంక నీ పని పూర్తయినాక ఇవన్నీ చేసేసుకుంటాం అనేసి తొందరగా చేసుకుంటా ఉన్నాను. ఈ పచ్చిమిరపకాయలు ఏమంటే ఇంట్లోకి అయితే వాడుకునేదానికి పక్కన పెట్టుకున్నాను. 2 ప్యాకెట్లు పెరుగు తీసుకున్నాను, 3 పావుసేర్లు ఉప్పు వేసాను, 1 లీటర్ నీళ్ళు అయితే పోసాను. మొత్తంగా అయితే కలిపేసి తర్వాత ఉంటే ఇంక ఇవన్నీ ఉప్పేసి చిలికేసుకున్నాను. ఇంక దీంట్లో పోసేసి కులికిచ్చేసి మూతేసి పక్కన పెట్టేస్తాను ఒక 3 రోజులు. ఉప్పు ఉంది అడుగున, అది కలుపుతూ ఉన్నాను. అదిగోండి పోసేస్తూ ఉన్నాను పచ్చిమిరపకాయల్లో. చిక్కగా అయితే కలుపుకున్నాను, ఎందుకంటే పచ్చిమిరపకాయల్లో కూడా నీరు ఉంటుంది. అవన్నీ బయటకు వచ్చి ఎక్కువగా అయిపోయి మెత్తగా అయిపోద్ది పచ్చిమిరపకాయ. అందుకోసం అనేసి నేను ఎక్కువగా నీళ్ళు అయితే పోసుకోలేదు. ఈ మజ్జిగన్నీ ఇలాగ పోసేసాను కదా, ఇలాగ ఎగరేసేసి ఒకసారి చీపెట్టి బాగా తిప్పేసి బాగా అదిమి పెట్టేస్తాను. ఒక మూత పైన పెట్టేసి ఒక రాయి పెట్టేసామంటే బాగా ఉప్పు నీళ్ళల్లో నాని బాగుంటుంది ఉప్పుమిరపకాయ. పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నాయో చూద్దాము. ఈరోజు 2వ రోజు. ఒకసారి కులికిచ్చేసి పెట్టేస్తాను, తిరగేసేసి పెట్టేస్తాను.
ఉప్పు మిరపకాయలు 3 రోజులు అయిపోయిన తర్వాత మజ్జిగలో నుంచి తీసేసి ఎండేసుకుంటాము. ఇలాగా మంచం పైన ఒక గుడ్డ అయితే వేసేసాను. వీటిపైన ఇదంతా ఈ మంచం పైన మొత్తంగా ఆరేసేస్తాను. మొత్తం ఆరేసి చూపిస్తాను. ఇదండి ఉప్పు మిరపకాయలు మొత్తం ఇలా గుడ్డ పైన ఆరేసేసాను. ఇలాగే మజ్జిగలో నుంచి తీసి ఇలాగే ఒక 5 రోజులు అయితే ఎండబెడతాను. తర్వాత చూపిస్తాను ఎండినాక. 3 రోజులు ఇలాగే మజ్జిగలో నుంచి తీసి వేస్తా ఇట్లా చేశాను. ఇది 3వ రోజు. మజ్జిగ అయితే ఇన్ని అయిపోయినాయి. నేను పారబోసేసి ఈ ఎండబెట్టేస్తాను. ఇంకొక 3 రోజులు ఎండబెట్టేస్తాను. ఇంకా మజ్జిగలు వేయటం ఇదే లాస్ట్ రోజు. ఇంకా మజ్జిగలు వేయను. ఇలానే ఎండకి 3 రోజులు అయితే ఎండబెట్టేస్తాను. ఈ ఉప్పు మిరపకాయలకి ఎండే తగలట్లేదు. అసలు ఎండలు చూడండి ఎట్లా. నిన్న పొద్దున ఇట్లానే ఉండింది. ఎండే లేదు అసలు. నిన్న మధ్య నుంచి బాగానే వచ్చింది కానీ ఎండ ఇప్పుడైతే ఉదయం నుంచి అసలు ఎండే లేదు. ఉప్పు మిరపకాయలు ఎండిపోయినాయి. చూడండి ఎంత శబ్దం వస్తుందో. ఇలా ఎండబెట్టేసుకున్నాను. ఇవన్నీ ఒక డబ్బాకి కానీ ఒక కవర్లో కానీ ఒక మూతుండే డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. లేదా ఒక కవర్లో వేసేసి మూట కట్టేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసేసుకొని ఉప్పిమిరపకాయలు అయితే వేయించుకోవచ్చు. పప్పుడుసులోకి ఆకుకూర బజ్జీలోకి అట్లా. అంతే ఫ్రెండ్స్. స్టవ్ అంటేసి బాండ్లు పెట్టుకున్నాను. కొంచెం నూనె వేసుకున్నాను ఉప్పిమిరపకాయలు వేయించుకునేదానికి. నూనె కాగిపోయింది. ఇన్ని అయితే సరిపోతాయి. ఇన్ని వేస్తున్నాను నేను. స్టవ్ ఆపేసాను. వేగిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పప్పులుసు ఉప్పు మిరపకాయ కామెంట్ చేయండి. పప్పులుసు కూడా
తెలిపోయింది, ఆపేస్తున్నాను స్టవ్. అంతే ఫ్రెండ్స్, ఉప్పు మిరకాయలు అయితే ఏం చేస్తాను పప్పులుస్లోకి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.